మనందరికీ కూడా తెలుసు, గత 18 నెలల క్రితం ఏ విధంగా ఈ రైల్వే స్టేషన్ ఉండేది. అదే క్రమంలోనే ఈరోజు స్టాఫింగ్ కానీ టికెట్ బుకింగ్ కానీ ఇవన్నీ కూడా మొన్న ఇక్కడికి సోమన్న గారు గౌరవనీయులు మంత్రివర్యులు రావడం, ఆయనకి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను కూడా ఆయన దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు బుకింగ్ అయితేనేమి, స్టాఫింగ్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో ఆగిపోయినటువంటి అండర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది అది దాదాపుగా 7 సంవత్సరాలు ఆగిపోయి అది కూడా తొందరలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని హామీ ఇచ్చాం. అది కూడా పెండింగ్ దశలో ఉంది. తొందరలోనే ఆ టెండర్ కూడా పూర్తి చేసి ఇది వచ్చే ఒక 6 నెలల కాలంలో కూడా ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హిందూపూర్ రైల్వే స్టేషన్ లో కూడా గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ అండర్ బ్రిడ్జ్ అనేది కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఆ లేపాక్షి బిందు దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం గా ఉండేది. ఆ బ్రిడ్జ్ కూడా మంజూరు చేసి పూర్తి చేశాం. అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్ కూడా అప్పట్లోనే బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా కూడా అవన్నీ కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఈ రోజు తుంకూరు, అదేవిధంగా బళ్ళారి రైల్వే లైన్ కూడా దాదాపు 18 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినటువంటి ఆ పనులు కూడా పూర్తి చేసేదానికి చర్యలు చేపట్టి